చెప్పాను కదే, నీ చెవిటితనం వల్లే శ్రీకాంత్ నీ చుట్టూ తిరుగుతున్నాడు. అక్క, ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరేమన్నారక్క? శిఖర వచ్చింది కృష్ణ. ముళ్ళ కంపలో చిక్కుకున్న మీ ప్రేమ కథని 3 ముళ్లతో శుభం కార్డు వేయమని అమ్మవారికి ముడుపుతో ఆర్జీ పెట్టుకుంటున్నావా? నువ్వేది చెయ్యాలని తలపెట్టినా నేనుండగా అదెలా పూర్తవుతుంది? ఆ ముడుపుని అమ్మవారి ఆశీర్వాదం కోసం జావి చెట్టు కడతావా? శిఖర, నువ్వు కన్న కలలన్నీ ఆవిరైపోవాల్సిందే. శ్రీకాంత్ని నేను ఇంత ప్రేమిస్తున్నా తను మాత్రం నీ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటే అది కేవలం శ్రీకాంత్లో నీ మీద ఏర్పడిన జాలి. నిన్ను శిఖర ఏం చేస్తున్నావు? శిఖర, మిషన్ ఇవ్వు శిఖర. నీ వెంట పడుతున్నాడంటే అర్థం నీ మీద జాలి మాత్రమే, ప్రేమ కాదు. ఇదిగోండి. సరేనమ్మా, మీరు చెప్పినట్టుగానే పూజకు ఏర్పాటు చేస్తాను. శిఖర, శిఖర, శిఖర! ఏంటే అదక్కడ ఏడుస్తూ కూర్చుంటే నువ్వేంటి ఇక్కడ అరుస్తూ నా మీదకొస్తున్నావు? అక్క మిషన్ ఎందుకే విసిరిగొట్టావు? ఏ నీకు చెప్పాలా? చెప్పకపోతే చంపేస్తాను. చెప్పు. ఏంటే నీకు చెప్పేది? నువ్వు బెదిరిస్తే నేను భయపడిపోతాననుకున్నావా ఏంటి? పోవే. హే, ఏంటి? ఏం చేయాలనుకుంటున్నావు? చెప్పాను కదే, చంపేస్తానని. మిషన్ ఎక్కడ పడిందో వెళ్ళి తీసుకురా, లేదంటే నీ రక్తం కళ్ళు చూస్తాను. ఇదిగో, నువ్వు ఇలా బెదిరిస్తే నేను భయపడ్ను. రక్తాల బొట్టు పెట్టి వీరశూలం చేతబట్టి మెల్లో పురేల తల్లి అంగాలేసినాదిరా. ఆవేశ భయంకరి మోగించి యుద్ధ బేరి సింగమెక్కి రంగాన రంకలేసినాదిరా. జరుగు అమ్మ కొరకు దారి తొలగు. భువన మదర గగన మదర జగతి జనుల గుండెల ధర అసుర జనము చూపు బెదర ఉన్న ఉసురు గాలి గగర వైరి బతకు దుముకుతోంది అమ్మ చేతి కత్తి వేటు. భయపడను అన్నావు కదే, మరేంటి భయం? అక్క అమాయకురాలు, నువ్వు ఎలాంటి అరాచకం చేసినా మౌనంగా ఉండిపోతుందని ఒక సైకోలాగా తనని చిత్రహింసలు పెడతావా? నీ సైకోతనం నా మీద చూపించవే, చూపించు. సారీ కృష్ణ, నన్నేం చేయొద్దు, నేను తప్పు చేశాను.
ఆ మిషన్ నేను తీసుకొస్తాను. ప్లీజ్ లీవ్ మీ. వెళ్ళు. ఇదిగో నీ మిషన్. సారీ చెప్పి చంపలేసుకుని మిషన్ ఎలా ఉందో అలా సెట్ చేసి పెట్టు. నువ్వేం చేసినా, ఎటువంటి పన్నాగాలు పనినా నువ్వు మా అక్క ప్రేమని నాశనం చేయడం కాదు కదా, కనీసం తాకను కూడా తాకలేవు. అయినా ఇంత నీచమైన క్యారెక్టర్తో ఎలా పుట్టావే అసలు? ఆ దేవుడు అక్కకి లోపం పెట్టాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆయన ఆకాశమంత గొప్ప మనసిచ్చాడు మా అక్కకి. కానీ నిన్ను ఆ దేవుడు అలా ఇలా పుట్టించలేదే. లోకంలో ఉన్న లోపాలన్నింటినీ ఒక్క చోటే పెట్టి ఇలా పుట్టించాడు. ఛీ! నీది ఒక బతుకు, వెళ్ళిక్కడి నుంచి. అక్క, బాధ పెట్టడం దాని గుణం. అది ఏడిపించిందని ఏడుస్తూ కూర్చుంటే ఏడిపించడమే దానికి ఆట అవుతుంది. నీ కన్నీళ్లే దానికి సంతోషాన్నిస్తాయి. ఏడిస్తే సమస్యలు తీరవక్క, ఎదిరిస్తేనే ఏదైనా చేయగలం. పద, ఇంటికి వెళ్దాం.
హిమా, రిపోర్ట్స్ అన్నీ బాగా వచ్చాయి. ఏ ప్రాబ్లం లేదు. టైంకి మెడిసిన్ తీసుకోమని డాక్టర్ చెప్పారు. ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకోమన్నారు. అందుకే ఇవన్నీ తీసుకొచ్చాను. సరే సాగర్. సరే అంటే సరిపోదు, టైంకి అన్నీ తినాలి. అప్పుడే లోపలున్న నా బుజ్జి బంగారం కూడా బాగుంటుంది. అవును, నా బుజ్జి బంగారం ఏం చేస్తుంది? బుజ్జి, ఏం చేస్తున్నావమ్మా? హే హిమా, బుజ్జి నన్ను తంతోంది. ఒక్కసారేనా? నీ బుజ్జికొండ రోజు నన్ను తంతూనే ఉంది తెలుసా? అవునా? ఉండు, నేను మాట్లాడతాను. బుజ్జి, నువ్వేం చేయాలి? ఆడుకోవాలి, తినాలి, బజ్జోవాలి. అమ్మని తన్నకూడదు నాన్న. అమ్మకి నొప్పి పుడుతుంది కదా, అప్పుడు అమ్మ బాధపడుతుంది. మనం అమ్మను బాధ పెట్టకూడదు, ఓకేనా? ఓకే, నేను చెప్పేశాను. హిమా, ఏమైంది? ఏం లేదు సాగర్. నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు. ఇన్ని రోజులు కలుసున్నాం. రేపు మా అమ్మ వచ్చి నన్ను సీమంతానికి తీసుకెళ్తుంది. ఇక డెలివరీ దాకా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. అన్ని రోజులు నువ్వొక్కడివే ఎలా ఉంటావో అని. ఉండలేను హిమా, కానీ తప్పదు కదా, ఉండాలి. నువ్వు మాత్రం ఏం ఆలోచించకుండా టైంకి టాబ్లెట్స్, టైంకి ఫుడ్ తప్పకుండా తీసుకో, సరేనా? సరే, ఈ ఫ్రూట్స్ తిను. మిషన్ ఎక్కడ పడిందో వెళ్ళి తీసుకురా, లేదంటే నీ రక్తం కళ్ళు చూస్తాను. ఏ శిఖరా, నువ్వేం చేసినా, ఎటువంటి పన్నాగాలు పనినా, నువ్వు మా అక్క ప్రేమని నాశనం చేయడం కాదు కదా. కనీసం తాకను కూడా తాకలేవు. అయినా ఇంత నీచమైన క్యారెక్టర్తో ఎలా పుట్టావే అసలు? శిఖరా, 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 ఏమైంది? మేడం, మీరా? ఏమైంది శిఖరా? ఎందుకిలా భయపడుతూ ఉన్నావు? అది మేడం, మేడం, ఆ ముడుపుని అమ్మవారి ఆశీర్వాదం కోసం జావి చెట్టు కడతావా? శిఖరా, నువ్వు కన్న కలలన్నీ ఆవిరైపోవాల్సిందే. శ్రీకాంత్ని నేను ఇంత ప్రేమిస్తున్నా తను మాత్రం నీ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటే అది కేవలం శ్రీకాంత్లో నీ మీద ఏర్పడిన జాలి. నిన్ను శిఖరా, శిఖరా, ఏం చేస్తున్నావు? శిఖరా, మిషన్ ఇవ్వు శిఖరా. ఏంటి?
దాని చెవిటి మెషిన్ విసిరి కొట్టినందుకు కృష్ణ త్రిశూలంతో నిన్ను చంపడానికి మీదకొచ్చిందా? మరి రేపు దాని అక్క జీవితాన్నే విసిరి కొట్టబోతున్నావు. మరి దానికేం చేస్తుంది? మేడం, పిచ్చి శిఖరా, ఇలా అది భయపెట్టిందని నువ్వు వణికిపోతూ ఉంటే ఇంకా లైఫ్లో ఏం సాధించగలనని అనుకుంటున్నావు? మనకు కావాల్సింది దక్కించుకోవాలంటే మనలో ఉండాల్సిందే తెగింపు శిఖరా. ఎప్పుడైతే భయపడ్డం మొదలు పెడతావో ఆ క్షణం నుంచే మన పతనం మొదలవుతుంది. అయినా నీకు భయపడాల్సిన అవసరం ఏముంది శిఖరా? నీకు అండగా నీ వెన్ను తట్టి ముందుకు నడిపించడానికి నీ వెనక నేనున్నాను కదా. చూడు శిఖరా, శ్రీకాంత్ నీ మెళ్ళో తాళి కడితేనే నీ బ్రతుక్కి విలువ అని నీలో బలంగా సంకల్పించుకుంటే ఈ భయాలేవీ నీ దగ్గరికి రావు. ఇలాంటివన్నీ ఆ విష్ణుకి వరుణ్ గాడితో పెళ్లి చేసేంతవరకేగా. ఆ తర్వాత ఇవేవీ ఉండవు. నీ శ్రీకాంత్తో నీ జీవితం హాయిగా ఉంటుంది. అవును మేడం, నా జీవితం హాయిగా ఉండాలంటే ఆ విష్ణు వరుణ్ల పెళ్లి వెంటనే జరిగిపోవాలి. ఇప్పుడు మన టార్గెట్ అదే. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అంతా డిజైన్ చేశాను. నువ్వు ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ మేడం. మమ్మా, స్వీటీ, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను మమ్మా. ఇప్పుడే వచ్చావా? అవునమ్మా, జస్ట్ ఇలా వచ్చి నీ గురించే అడుగుతున్నాను, ఇంతలో వచ్చేసావు. వదిన గారు బావున్నారా? మీరు బాగున్నారా? బావున్నాను వదిన గారు, మీరెలా ఉన్నారు? నాకేంటొదినా, అతి త్వరలోనే అమ్మమ్మని కాబోతున్నానన్న ఎక్సైట్మెంట్తో చాలా ఆనందంగా ఉన్నాను. వదినా, మా స్వీటీ సీమంతానికి రేపు పంతులు గారు ముహూర్తం బాగుందని చెప్పారు. సో ఈ విషయం మీకొకసారి చెప్పి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. అలాగే, తప్పకుండా వదిన గారు. కాకపోతే ఇచ్చిన మాట ప్రకారం నిశ్చితార్థం జరగలేదు కదా, అదే ఆలోచిస్తున్నాను. ఆ విషయంలో మీరు ధైర్యంగా ఉండండి వదిన గారు. సీమంతం అవ్వగానే మంచి ముహూర్తం చూసి శ్రీకాంత్ శిఖరాల పెళ్లి జరిపించబోతున్నాం. ఆ రోజు నిశ్చితార్థం ఆగుండొచ్చు కానీ ఈ పెళ్లి ఆగదు. నేను మీకు మాటిచ్చాను, దీన్ని ఎవ్వరూ ఆపలేరు. మీరు మాటిచ్చారంటే అది జరిగి తీరాల్సిందే. కానీ మాట మరోసారి తప్పితేనే ఆ తర్వాత జరిగేది ఊహాతీతంగా ఉంటుంది. ఏదో ఫార్మాలిటీగా తమరికి చెబుతున్నాను, అంతే వదిన గారు, అంతే. తప్పకుండా. మీరు మరీ ఇంతగా చెప్పాలా? నేనేం చెయ్యాలో అన్నీ చేస్తాను కదా, మీరేం టెన్షన్ పడకండి. స్వీటీ, మన ఇంటికి వెళ్దాం. వెళ్ళి బట్టలు సర్దుకొనిరా. ఆహా, వెళ్ళమ్మా. రేపు నీ సీమంతం కదా, సంతోషంగా వెళ్ళు. వెళ్ళు. సరేమ్మా. స్వీటీ, మొత్తానికి నీ ఇష్ట ప్రకారంగానే తిరిగి మన ఇంట్లో అడుగు పెట్టబోతున్నావు. మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టనివ్వను. వదిన గారు, రేపు సాయంత్రం సీమంతానికి మీరందరూ ముందుగానే రావాలి. తప్పకుండా వస్తాం వదిన గారు. అమ్మా, తనని కార్ దగ్గర డ్రాప్ చేసి వస్తాను. పదమ్మా. అబ్బా, కాస్త సరిగ్గా తినవే. చూసుకునే తింటున్నాను కదమ్మా. రాయ్. అమ్మా చూడమ్మా, అక్క చూడమ్మా, బాగున్నాను కదా. అమ్మ చూసింది. అక్క ఏంటే పెద్ద బిల్డప్? ఏదో నువ్వు మాత్రమే చదువుకుంటున్నావని ఇలా చూపించుకోవాలా? రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందక్క. అబ్బో,
జస్ట్ పాస్ మార్కులకే ఇంత చదవాలా? అమ్మా చూడమ్మా అక్కలో కామెంట్ చేస్తుందో. నేను క్లాస్లోనే టాప్ అండి. అంటే మిగతా వాళ్ళకి ఆ పాస్ మార్కులు కూడా రావా? ఊరుకోవే, దాన్ని ఏడిపించకు. మన హరి చాలా బాగా చదువుతుంది.